నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జర్నలిస్టులకు నివాస స్థల పట్టాలను ఎంపీ రఘువీరారెడ్డితో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అందించారు. అర్హులైన 85 మందికి ఆయన ఇంటి స్థలాలను పంపిణీ చేశారు. రాజ్యాంగంలో పోర్ట్ ఎస్టేట్ అయిన విలేకరులకు పట్టాలు ఇవ్వటం సంతోషంగా ఉందని బత్తుల తెలిపారు. రిపోర్టర్ల సంక్షేమం కోసం సర్కారు అహర్నిశలు శ్రమిస్తుందని, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుపేదకి కూడా సొంతింటి కల సహకారం చేసే దిశగా కృషి చేస్తోందని తెలిపారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. రాజకీయంగా అన్ని ఇందానే సబ్ కలెక్టర్ గారితో కూడా చెప్పారు, అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఒక వేదిక తయారు చేసి పార్టీలకు అతీతంగా మనందరం మిర్యాలు కూడా డెవలప్ చేసుకుందాం అని కూడా ఇందా సబ్ కలెక్టర్ గారు అడగగానే ఎమ్మడే చెప్పాడు సబ్ కలెక్టర్ గారు. మనందరం అన్ని పార్టీలని అన్ని సామాజిక సేవలో పనిచేసే కోణాలలో కులాలు, మతాలు, సంఘాలు అన్నిటినీ తీసుకొని మనం కనుక మిర్యాలు కూడా డెవలప్ చేసుకుంటే 2 ఏళ్లలోనే డెవలప్ అయింది. కేవలం ఒక నెగిటివ్ తాడుతో పొద్దుకు చూడబాకండి. పార్టీని వేరు, రాజకీయం వేరు, కానీ డెవలప్మెంట్ అనేది ఇది అందరి మీద ఆధారపడి ఉంది. మనందరం కలిసిమెలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్ అనేది భాగస్వామ్యంలో మనందరం అవుతాం. ఎందుకంటే మన మిర్యాలు కూడా అనే కాన్సెప్ట్ మేము తీసుకున్నాం. మన మిర్యాలు కూడా కాన్సెప్ట్ లోనే మనందరం భాగస్వాములు కాబట్టి మనందరం గౌరవనీయులైన ఎవరినైనా గుర్తిస్తాం, గౌరవిస్తాం. ఇటు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బట్టి విక్రమార్క సారు, తుమ్మకుమారెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శంకర్ అన్న, నేను సబ్ కలెక్టర్, ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కలిసి, ఎందుకంటే అందరూ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి ఎవరిని కించపరచుకోకుండా సూపర్ 6 హామీలో భాగంగా స్త్రీ శక్తి పథకానికి కూటమి ప్రభుత్వం